అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం ముచ్చట అనుకుంటున్నారా? గియాల మనం చెప్పుకునే ముచ్చట బతుకమ్మ రెండవ అవతారం గురించుల్లా. గదేందో చూద్దామిగా. పూలనే దేవతగా గొలిచే అపురూపమైన పండగ మన బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాఠాలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొల్చే వేడుక గి బతుకమ్మ పండగ. బతుకమ్మ రెండవ అవతారం అటుకుల అవతారం అంటుల్లా. అంటే బతుకమ్మను పేర్చనీకి అవసరమైన పూల కోసం అన్నదమ్ములు పొద్దున్నే లేచి అడవికి పోతారిగా. గట్లనే తంగేడు పూలు, గునుగు పూలు, సీతమ్మ పూలు, గుమ్మడి పూలు వేర్చి గౌరమ్మను పెట్టి ఆడబిడ్డలందరూ రెడీ అయ్యి సాయంకాలం ఆడుకుంటారిగా. అయిపోయినాక చెరువుల నిమజ్జనం చేస్తారుల్లా. బతుకమ్మకి నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లము, అటుకులు సమర్పిస్తారటుల్లా. ఈ రోజు అటుకులు వాయనంగిస్తారట. గిదే అటుకుల బతుకమ్మ అని అంటారటుల్లా. ఎంతైనా బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలకు మస్త్ అంటే మస్త్ ఆనందం. అన్నదమ్ములు పూలు తెచ్చివ్వడాలు, కొత్త బట్టలు, మస్తు రెడీ అయ్యి ఆడుకుంటేనే ఆ సంతోషం చెప్పలేనిది. ఇంకా సత్తుపిండి గట్లనే పండక్కి కొత్త కొత్త అలంకరణలతో ఆడబిడ్డలు ఇంటికి ఎలుగులాగా కనిపిస్తారుల్లా. రేపు మళ్ళొక్క మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా. ఇక గట్లనే నేను రోజు పెట్టే బతుకమ్మ అవతారాల వీడియో చూస్తూ ఉండుర్రి. మళ్ళా మీకు తెలిసిన విషయాలు గట్లనే మీ అభిప్రాయంలో కమెంట్లో పంచుకోర్రి. రేపు 3వ అవతారం బతుకమ్మ గురించి పట్టుకొని మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక మళ్ళా.